మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య బాధాకరమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తు జరపాలని కోరారు. జిల్లా ఎస్పీకి నిజాలు తేల్చాలని చెప్పినట్లు మంత్రి గుర్తు చేశారు. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి కుటుంబ సభ్యులు వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి తాను ఫోన్ చేసినట్లు ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఎంక్వైరీ వేసినా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మహాదేవప్ప ఆత్మహత్యను రాజకీయాలకు ముడిపెట్టరాదని, రాజకీయ లబ్ధి కొరకే బీజేపీ డ్రామాలాడుతోందని అన్నారు. ఘర్షణ, ఫ్యాక్షన్ రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు వాకిటి శ్రీహరి. 100% ఈ విషయాన్ని లోతుగా ఎంక్వైరీ చేసి నిజాలను చందాపూర్ గ్రామ ప్రజలకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసే విధంగా చేయాలని, తద్వారా ఎటబడితే అట మాట్లాడతాం, ఎవరైనా బదలాం చేస్తామనేటువంటి ఏ కోణం తీసుకున్నారో ఇది సరైనది కాదని ఎవరు కూడా చెప్పలే. ఎస్ఐ గారిని, సిఐ గారిని పోయి సంతకాలు తీసుకోమని. ముందు ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకున్న తర్వాత, నిజం తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఎంతటి వాడైనా తుదకు మీరంటున్నట్టు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ద్వారానే జరిగింది అంటున్నారు కదా. ఒకవేళ ఆయన ఫోటోని నేను ఇప్పుడు ఉదయం చనిపోయిన దాంట్లో పెట్టితే ఆయన ఫోటో చూశాను. ఒకవేళ నేను ఇన్ని మీడియా మాధ్యమాల ద్వారా చెప్తా ఉన్నా, అంతకు ముందు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ లేదా ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు నేను ఒకవేళ ఒక ఫోన్ కానీ ఆయనకు చేసి ఉంటే, లేదా ఏదైనా మాటలు బయటికి ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే వచ్చిన తర్వాత ఆయన దగ్గర నేను మాట్లాడి ఉంటే కూడా చట్టపరంగా ఏ శిక్షకైనా నేను కూడా అర్హున్నే. నేనేమో రాజ్యాంగానికి అతీతుని కాదు, చట్టాలకు అతీతుని కాదు. గతంలో ఇదే మాదిరిగా ఒకసారి నర్వల చేశారు. ఆ నర్వల చేసినప్పుడు కూడా సేమ్ ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆ చనిపోయిన వ్యక్తికి ఎవరెవరి ఫోన్ కాల్స్ వచ్చినో తెలిసిన తర్వాత ఒక అడుగు ఎరికేశారు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, 100% వీళ్ళు చెప్పుతున్నవన్నీ కూడా అబద్ధాలే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మంత్రి కానీ, ఆ చంద్రపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, లేదా ఆ గ్రామ పెద్దలు కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు. నిజాలు బయటికి వస్తాయి. ఖచ్చితంగా ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధమే. ప్రజల ఆలోచన విధానాన్ని ఒక పక్క చనిపోయి బాధపడుతున్న సందర్భాన్ని పక్కకు పెట్టి ఏదేదో మాట్లాడి ఈ టాపిక్ ని ఎక్కడెక్కడో తీసుకుపోయే ప్రయత్నం చేయడం అనేది నిజంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈరోజు చంద్రపురం గ్రామంలో ప్రజలందరూ కూడా నివ్వరపోతున్నారు. అసలు మేమేంది, ఆయనతో మాట్లాడేది. పాపం ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అయ్యేటప్పుడు మనతో మీరే కదా, కొట్లాడుకోకండి, సరే చూద్దాంలే, మీకు 2 ఓట్లు, వానికి 2 ఓట్లు వేస్తాంలే, గెలుపు ఎవరన్నా కానీ అని పెద్ద మనసుతో ఆ బాబుని మాట్లాడే సందర్భాలు చాలా మంది ఉదయం చెబుతా ఉన్నారు. నేను దయచేసి తెలియజేస్తా ఉన్నా, ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేసి మరి ఆనందం పొందుతున్నారా లేదా దీన్ని ఇంకో నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారా ఒకసారి ఆలోచన చేయాలి.